సర్దార్ గౌతు లచ్చన్నను జాతీయ నాయకునిగా గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో లచ్చన్న శత జయంతి ఉత్సవాలను వైఎస్ఆర్ ఘనంగా నిర్వహించారు అని గుర్తు చేశారు. తన వాదం బీసీ వాదమని, ఇదే సర్దార్ గౌతు లచ్చన్న మనకు నేర్పిన పాఠమని స్పష్టం చేశారు. గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. లచ్చన్న గారిని గుర్తుపెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడలా, లచ్చన్న గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. శత జయంతి ఉత్సవాల్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు. నా వాదం బీసీ వాదం. మనం గర్జించేది కూడా ఇదే. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని వాళ్ళకి చెయ్యినందించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలి. మన బీసీ వ్యక్తులు, మన కుల వ్యక్తులు ఎవరైనా గాని ఎక్కడైనా నిలబడితే తప్పనిసరిగా చెయ్యినందించండి, గెలిపించండి. ఆ సీట్లో కూర్చొని పెట్టాల్సిన బాధ్యత కూడా ఇదే మనకి సర్దార్ గౌతు లచ్చన్న గారు నేర్పిన పాఠం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలా.